గురువు అంటే ఎవరు? నీ జేబులు ఖాళీ చేసేవాడు నీకు గురువు కాదు. కేవలం బోధ గురువులు కాకుండా ఈ మధ్యన బోధ గురువులు కాకుండా బాధ గురువులు కూడా ఎక్కువైపోతున్నారు. నీ ఇల్లు ఖాళీ చేసేవాడు, నీ జేబులు ఖాళీ చేసేవాడు, నిన్ను నానా రకాల నీ బలహీనతలను ఎన్కాష్ చేసుకునేవాడు నీకు గురువు కాదు. నీకు గురువు అనేవాడు దొరకడు. గురువు నిన్ను స్వీకరిస్తాడు. ఏమిటంటే ఈ గురువు దగ్గర, సాయినాథుడు అనేటువంటి గురువు దగ్గరికి వస్తే మీకేమి లభించింది? ఒక ప్రశాంతత లభించింది. ఆయన మనకి ఏదో ఇస్తున్నట్లుగా భావన కలుగుతోంది. ఏమ్మా, మీ అందరికీ ఒక్కొక్కరికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి సాయినాథుడి దగ్గర. ఏమిటా ప్రయోజనం? ఆయన అయస్కాంతం అయితే మనందరం ఇనుప ముక్కలం. ఆయన అయస్కాంతమైతే మనందరం ఇనుప ముక్కలం. అయస్కాంతం ఇనుప ముక్కని ఎందుకు ఆకర్షిస్తోంది? అయస్కాంతం ఇనుప ముక్కని ఎందుకు ఆకర్షిస్తోంది?